నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లాక్డౌన్ ను సీరియస్ గా తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చీమను కూడా వదలకుండా కట్టుదిట్టం చేస్తున్న పోలీసులు కరోనా వైరస్ పై కనీస అవగాహన లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనం అనంతపురంలో రోడ్డుపైకి భారీగా చేరుకున్న పట్టణ ప్రజలు తాగుబోతుల అడ్డాగా మారిన రామచంద్రపురం అంబేద్కర్ భవన్ సమీప ప్రదేశాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న మహిళలు ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు అర్బన్ పశ్చిమ డివిజన్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రిక్రూట్మెంట్ ఆఫీస్ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యాస్మిన్ గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం పశ్చిమ డీఎస్పీ బివి రామారావు తదితర ప్రభుత్వ అధికారుల సారథ్యంలో నిర్వహించారు ప్రభుత్వ అధికారులకు ఏదైనా ప్రదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు గురించి సమాచారం వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ యంత్రాంగంకి సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఆ ప్రదేశానికి వెళ్లడం అక్కడ చేపట్టాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్క్రీన్ చేసి వాళ్ళకి ఏదైనా జబ్బు ఉంటుందా వాళ్ళకి సింప్టమ్స్ ఏమైనా ఉందా ఈ పాజిటివ్ కేసెస్కి వీళ్ళకి ఏదైనా కాంటాక్ట్ జరిగిందా లేదా దీని గురించి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎవరెవరు సింప్టమ్స్ డెవలప్ అయిన వాళ్ళకి అందరూ కూడా ఇమీడియట్గా సెపరేట్ అంబులెన్స్ ద్వారా మనకి ఉంటున్న ఐడిహెచ్ హాస్పిటల్ కానీ ఏది టెర్షరీ కేర్ హాస్పిటల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఎవరెవరు కాంటాక్ట్స్లో ఉండి సింప్టమ్స్ లేని వాళ్ళకి ఒక క్వారంటైన్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్వారంటైన్ జోన్కి సెపరేట్ అంబులెన్స్ ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది తర్వాత మనకి ఉంటున్న శానిటేషన్కి మనం ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటుందో హై రిస్క్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసిన 4 క్లాస్ ఫస్ట్ ఈ వార్డు గురించి చెప్పు దాని తర్వాత ఈ కంట్రోల్ సెక్రటరీ పీరియడ్ వచ్చేసి నలంద టోటల్గా ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 5,170 ఉన్నారు మా దాంట్లో హాస్పిటల్ మ్యాపింగ్ వచ్చేసి 1,180 ఉన్నారు క్లస్టర్స్ వచ్చేసి 28 క్లస్టర్స్ ఉన్నారు మా దగ్గర 25 వాలంటీర్స్ ఉన్నారు ప్రతి క్లస్టర్కి ఒక వాలంటీర్ ఉంటారు తర్వాత ఇంచెప్పుడు ఈ హై రిస్క్ జోన్స్లో ఇక్కడ మనకి సరణ అపార్ట్మెంట్స్లో 2 ఉన్నారు కరోనా పాజిటివ్ దానికి సంబంధించి ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో భాగంగా పట్టణాలు గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలు సహకారంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు జిల్లాలో లాక్డౌన్ సీరియస్ గా తీసుకోవాలని ఎవరైనా పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కరోనా వైరస్ నియంత్రణ లాక్డౌన్ 144 సెక్షన్ అమలు తదితర వాటిపై నోడల్ ఆఫీసర్లు తహసీల్దార్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ఉధృతం కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రశాంత పరిస్థితి కొనసాగాలని అందరినీ మేము కోరుకుంటున్నాము దీంట్లో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూ ఆయన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 31 12 గంటల దాకా లాక్డౌన్ ప్రకటించింది ఈ లాక్డౌన్ ప్రకటనలో భాగంగా మన కర్నూలు జిల్లాలో కూడా నిన్న నుంచి ఈ లాక్డౌన్ అమలు చేయడంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్స్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా 144 సెక్షన్ని ప్రొవోక్ చేయడం జరిగింది నేను కూడా జిల్లా మ్యాజిస్ట్రేట్గా 144 సెక్షన్ని జిల్లా వ్యాప్తంగా నిన్ననే ప్రొవోక్ చేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 209 జీవో ప్రకారం లాక్డౌన్ ఏ రకంగా అమలు చేయాలి, దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించవు అని చెప్పేసి
ఇక గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపి బార్డర్ను మూసివేశారు పోలీసులు. అత్యవసర వాహనాలను మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. గురజాల డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి ఫేజ్ 3 వచ్చే అవకాశం ఉందని, ప్రజలు గుంపులుగా ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. లారీల వాళ్ళు కూడా ఎక్కడి వాహనాలు అక్కడే ఆపుకోవాలని, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. పోలీసులకు ప్రజలు వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రజెంట్ మన కరోనా వైరస్ యొక్క పరిస్థితి 3rd స్టేజ్కు మూవ్ అయ్యే కండిషన్స్లో మొత్తం ఇంటర్ స్టేట్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అంతా ఆపడం జరిగింది. ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్కు సంబంధించి వెహికల్స్ గూడ్స్ తప్పితే మిగిలిన వెహికల్స్ అన్నీ ఆపాము. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు యొక్క జర్నీస్ ఇవన్నీ వాయిదా వేసుకోండి. కండిషన్స్ నార్మల్సీ వచ్చేంత వరకు వాయిదా వేసుకోండి. ఎందుకంటే అందరు కలిసి వెళ్తారు. ఎక్కడైనా సరే చిన్న ఇష్యూ జరిగినా సరే మళ్ళీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అదే వీలైనంత వరకు మీ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఏదైతే ప్రయాణాలు ఉన్నాయో అన్నీ వాయిదా వేసుకోండి. అంతలో కనిపించని కర్ఫ్యూ స్ఫూర్తి, లాక్డౌన్ పాటింపులో జనం నిర్లక్ష్యం, కరోనా ఉధృతిని నివారించేందుకు ప్రతి పౌరుడు ఇంటికే పరిమితం కావాలని, అప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వ ప్రచారం చేస్తున్నా కూడా అందుకు విరుద్ధంగా అనంతపురం పాత ఊరు మార్కెట్లో జనం కనీస అవగాహన లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సడలింపు విషయంలో జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక అనంతపురం టౌన్లో యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు చేపట్టినా పట్టించుకోకుండా షాపులను ఓపెన్ చేశారు కొందరు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల పరిధిలోని ఆపిలేపల్లి గ్రామంలో ఓ మహిళకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిత కేసుగా నమోదయ్యింది. గత వారంలో కేరళ నుండి కోచిలి, బెంగళూరుకు హిందూపురం పావగడి మీదుగా స్వగ్రామమైన కందుర్తి మండలం ఆపిలపల్లి గ్రామానికి వచ్చారు. అయితే సదరు మహిళకు అనారోగ్యంగా ఉండడంతో కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లగా వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం ఉండడంతో ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించాలని జేఎన్టీయూ కాలేజ్ దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయ్యో మూడొచ్చి ఒకటేసరే ఐసోలేషన్ వార్డుకు ఉంటుందమ్మా. జేఎన్టీ అమ్మా బాబు అడ్రస్ తీసుకున్నారా? జేఎన్టీ వార్డు
ఇక నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో దొరికిన కాడికి దోచుకుంటున్నారు నిత్యావసర వస్తువులు దుకాణాల యాజమాన్యం. గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలంలో ఒక్కరోజు సగానికి సగం రేట్లు పెంచేశారు వ్యాపారులు. మెయిన్ క్యాండిడేట్ ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాధి కొరకు లాక్డౌన్ను జారీ చేసిన ప్రజలు దాన్ని ఉల్లంఘించి ఒక్కసారిగా రోడ్లపైకి రావడంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంగారెడ్డిలోని కరాచీ బేకరీ ఓపెన్ చేయడంతో కలెక్టర్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలు రాకుండా అత్యవసర వాహనాలను మినహాయిస్తే మిగతా వాహనాలు ఇంటికి పంపిస్తున్నారు. పట్టణంలో అనవసరంగా తిరిగే వాహనదారులకు ఫైన్ వేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని సలహా ఇస్తున్నారు. అందరి సహకారంతోనే కరోనా వైరస్ నిర్మూలించవచ్చని తెలిపారు. అడిగిన ఎంతమంది ముగ్గురు కన్నా ఎక్కలేరు ఇచ్చారు అందరికి ఇచ్చారు ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112 డివిజన్లో ఉన్న అంబేద్కర్ భవన్ తాగుబోతుల అడ్డాగా మారింది. అక్కడే ఎల్లమ్మ గుడి ఉండడంతో భక్తులు రావాలంటే తాగుబోతుల వీరంగం చూసి రావడానికి భయాందోళన చెందుతున్నారు. బస్తీవాసులు, మాజీ వార్డు మెంబర్ ఐలేష్, టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ, టీఆర్ఎస్ నాయకులు గఫార్, బీజేవైఎం జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు బస్తీలో ఉన్న ప్రతి ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేసి వారిపై జీహెచ్ఎంసీ మరియు పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది కాశీడపాల కన్నా దూరం ఉంటే ఘోరం చేసింది. इधर अंकल 2 मिनट 8-9 బ్లాక్లకు సంబంధించినటువంటి ప్రజలు ఈ యొక్క అంబేద్కర్ నేతాజీ గ్రౌండ్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లో చాలామంది పోకిర్లు, ఆకతాయిలు ఇక్కడ తాగడం, మద్యం సేవించడం, మరి అదేవిధంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం అలాంటివి చాలా నిర్వహిస్తున్నారని చెప్పి రోడ్డు పైన వచ్చిపోయే మహిళలను ఇబ్బంది చేస్తున్నారని, అదేవిధంగా యువకుల్ని వాళ్ళని వీళ్ళను ఎవరన్నా వారిపై దాడి చేసి వారి వద్ద నగదు, బంగారం అట్లాంటివి
తీసుకోవడం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. మరి మేము కూడా మన గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు కూడా రావడం జరిగింది ఇక్కడ కొంతమంది పోటీల్లో. మరి దీనికి సంబంధించి పోలీస్ డివిజన్ సంబంధించి మరి శ్రీనివాసనగర్ కాలనీలో మరి అంబేద్కర్ భవనంలో మరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకొని మరి కొందరు వ్యక్తులు దీంట్లో మద్యం సేవించడం కానీ డ్రగ్స్ తాగడం కానీ ఇతర కార్యక్రమాలకి దీన్ని ఒక అడ్డాగా మార్చుకొని ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళే మహిళలను కానీ వ్యక్తులను కానీ వాళ్ళపైన దాడి చేయడం కానీ వాళ్ళని దోసుకోవడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు మరి నేడే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. మరి ఈ భవనంలో మరి ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంది. మరి వచ్చిపోయే మహిళలకు కూడా ఇలా చూసి భయపడి దేవునికి దండం పెట్టేది కూడా బంద్ చేసుకునే పరిస్థితి ఈరోజు రామచంద్రపురంలో కలిగింది. कॉलोनी 112 डिवीज़न में अंबेडकर हॉल में एल्लम्मा गुड़ी है. गुड़ी के पास पूरे आवारे पोटे आके पी रहे, अड्डा जमा रहे, पोटियों को छेड़ना करना, गांजा पीना. और टावर स्कूल के पास पर्पल शॉप है, पर्पल शॉप कन से लेके पूरे गुड़ी तक अड्डा जमा रहे. कुछ रोडों पे गाड़ियाँ लगा दे रहे. क्या बोले तो तू कौन बोलने वाला बोल के हम लोग को ढाका डाल रहे. रोडों पे चलना मुश्किल कर दे रहे, औरत बच्चों को छेड़ रहे. और ये गुड़ी में तो पूजा करने के वास्ते आने के वास्ते भी अजमा डर रहे. क्यों बोले तो आज आरसीपुरम में ऐसे हो गए, कोई पूछने वाला नहीं है उन लोगों को. पुलिस वाले उनको इससे पहले भी कंप्लेंट दिए तो पुलिस वाले राउंडिंग भी सही नहीं मार रहे हैं यहाँ पे. और कंप्लेंट दिए तो भी हाँ देखते करते बोल के ये अनजान मार दे रहे. आज फिर हम सब बस्ती वाले सब मिल के पुलिस वालों को दरख्वास्त दिए और सीए साहब से भी जाके हम मिल के उनको दरख्वास्त करेंगे कि रोज़ यहाँ पे राउंडिंग होना. और जो ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దేశంలో కరోనా 2వ దశలో ఉన్నందున అచ్చంపేట ఆర్డీఓ పాండు మాట్లాడుతూ ప్రజలందరూ ఉదయం నిత్యావసర సరుకులకు ఒక్కరు మాత్రమే రావాలని, ఒక వాహనంపై ఒకరు మాత్రమే ఉండాలని, లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ప్రజలు రహదారుల వెంట గుంపులుగా ఉండరాదని, హౌస్ క్వారంటైన్ ఉండాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ నరసింహలో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరాన్ని పాటించాలని, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం, అది బోర్డర్ శ్రీశైలం ఉంది, పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి అది కూడా ఒక క్లోజ్ అయింది అక్కడ. అదేవిధంగా మనకు ప్రైవేట్ వెహికల్స్, ప్యాసింజర్స్ కొట్టే వెహికల్స్, బస్సెస్ ఇవన్నీ కంప్లీట్గా క్లోజ్ చేయవలసి వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీలో మెడికల్ అలాంటిది మాత్రమే పర్మిషన్ ఉంది. అదేవిధంగా హోమ్లో ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు సహకారం అందించాలి. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీ విలేజ్లో ఉన్న కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీ మనకు ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళకి ఏమైనా సీరియస్ ఉంటే కంపల్సరీ వేరే దగ్గర నాగర్ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మటుకు మెయిన్ ఏంటంటే మోర్ దెన్ 5 మెంబర్స్ ఎక్కడా ఉండవద్దు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యంగా దీని చర్యలు ఎందుకోసం తీసుకుందంటే పబ్లిక్ ఎక్కడ కూడా ఒక చోట గ్యాదర్ అయినట్టయితే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది అందరికి కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం నిన్న అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించినారు. కానీ ఈరోజు ఉదయం నుంచి చాలామంది అనవసరంగా రోడ్లపైన తిరుగుతున్నారు. దాన్ని బట్టి ఫర్దర్గా కూడా ఈరోజు సిఎస్ గారు మరియు డీజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మోటార్ సైకిళ్ళ మీద ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు. అది ఆ బైక్ తీసుకొని కూరగాయల కోసం కానీ హాస్పిటల్స్ కోసం కానీ మాత్రమే వెళ్ళాలి. అనవసరమైన ఫ్రెండ్స్ దగ్గరికి కానీ పక్క ఊరు రిలేటివ్స్ దగ్గర కానీ ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ 4 వీలర్ తీసుకొని వెళ్ళినట్టయితే అది కూడా లోకల్లో ఆ విలేజ్లో కానీ ఆ టౌన్లో కానీ తిరగాలి, ఒక్కరే వెళ్ళాలి. అతనికి డ్రైవింగ్ ఇట్లా రాని పరిస్థితులు ఉంటే ఒక డ్రైవర్ను వెంట తీసుకుపోవడానికి అవకాశం ఉంది. మరి ఆటోలు కానీ క్రూజర్లు కానీ జీప్స్ కానీ ఇవన్నీ తిరగకుండా నిషేధం పెట్టడం జరిగింది. తర్వాత షాప్స్ కూడా అన్ని షాప్స్ ఏవి ఓపెన్ చేయొద్దని చెప్పినారు. కొన్నిటికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది.
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ లో భాగంగా ప్రజలు సంపూర్ణ ఆరోగ్య చర్యలతో భాగంగా మార్చి 31వ తేదీ వరకు మలక్పేట్ గంజ్ మార్కెట్లో ఉల్లి మిర్చి సేవలను పూర్తిగా బంద్ చేస్తున్నామని కూలీలో ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మలక్పేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా తెలిపారు. ఈ లాక్డౌన్లలో మార్కెట్ను పూర్తిగా శుభ్రపరిచి రసాయనాలను పిచికారీ చేపించడం వచ్చేవారికి సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గుర్తొట్టోళ్ళు ఉండాలి కదా. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మా మార్కెట్ని 31 మార్చి వరకు కూడా మార్కెట్ని స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్ చేసే పరిధిలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా చూసుకుంటున్నాము. మేము మా అందరికీ కూడా ఈ బంద్ చేసే నేపథ్యంలో మా యార్డ్ క్లీనింగ్ టోటల్ సెక్షన్ పెట్టుకున్నాము. రైతులకు కూడా మాస్క్ సప్లై చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మేము అందరికీ ప్రతి ఒక్క ట్రేడర్స్కి కమిషనర్ ఏజెంట్స్కి అందరికీ కూడా మాస్కుల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ వారికి స్నేహబంధం ఫౌండేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ డాక్టర్ల అసోసియేషన్ కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడ సాయి గారు కూడా మా ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. అందరూ శుభ్రంగా ఉండండి. ఈ కరోనాను అందరం కలిసి తరిమి కొడదాం. జై హింద్. ఫౌండేషన్ తరఫున ఖర్చులు వాడదాం, కరోనా వ్యాధిని తరిమి కొడదాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మనం ఇక్కడ కొత్తపల్లిలోని రెడ్డిరావుపల్లి దగ్గర స్నేహబంధం ఫౌండేషన్ తరఫున మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దానికి స్నేహబంధం ఫౌండేషన్ తరఫున వాళ్ళు మా డాక్టర్ల యొక్క సహకారాన్ని కోరారు కాబట్టి మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగమై దాన్ని విజయవంతం చేశాము. చాలామందికి మాస్కులు పంపిణీ చేయడము, పరిశుభ్రత మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల పిల్లల్ని అసలు రోడ్లపైన రానియకుండా ఒకవేళ ఎట్టి పరిస్థితి. ఇక బైంసా ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ సోమవారం సందర్శించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్తో పాటు DCH మరియు DM అండ్ HOలతో కలిసి ఆయన ఆసుపత్రిని సందర్శించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆయన ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రితో పాటు బైంసా బోకర్ రోడ్డులో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి అక్కడ రాకపోకల నిలిపివేతపై ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులతో పాటు బైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే ఈ వైరస్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో ఇది ప్రతి ఒక్క పౌరుడు నా వంతుగా కృషి చేస్తా అనే ధైర్యం ప్రతిజ్ఞ తీసుకుంటే తప్ప ఈ వైరస్ని అరికట్టడం సాధ్యం కాదు. మెయింటైన్ చేయండి, ఎవరిలో వాళ్ళు ఉండండి, చేతులు పరిశుభ్రంగా కలుపుకోండి, చేతుల్ని కళ్ళలో కానీ ముక్కులో కానీ చేతిలో కానీ పెట్టుకోకండి. మాస్కులు అనేటువంటివి ఐడెంటిఫై అవసరం కాదు, మాస్క్ ఇంపార్టెన్స్ కూడా లేదు. ఓన్లీ దూరం ఉండి మనం చేసుకోవాల్సి సరిపోతుంది. దాంతోపాటు కలెక్టర్ గారి సూచనల మేరకు మన ఏరియా ఆసుపత్రి నందు ఎమర్జెన్సీ కోసమని ఒక 15 నుంచి 20 బెడ్ల ఐసోలేషన్ వార్డు మరియు ఒక 5 బెడ్ల ఐసీయూని ఎమర్జెన్సీ కోసం తయారు చేయడం కోసం ముందుకు వచ్చాం. అది కూడా విత్ ఇన్ 1 వీక్ కలెక్టర్ గారు అయితే 2-3 డేస్ కంప్లీట్ చేయమన్నారు. మ్యాక్సిమం శాయశక్తిలో దాన్ని కంప్లీట్ చేసి మనకు అందుబాటులో పెడతాము. కానీ దాని అవసరం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కూడా దయించి ఐసోలేషన్ రండి, మీ ప్రాణాలను మీరు రక్షించుకోండి, సొసైటీకి ఇబ్బంది కానివ్వకండి. ఓపీ కూడా కంప్లీట్గా బంద్, ఎమర్జెన్సీ ఉంటేనే హాస్పిటల్ రండి.
అనవసరంగా చిన్నవాటికి వచ్చి మీ ఆరోగ్యాన్ని అనవసరంగా కంటామినేట్ చేసుకోకండి కోరుకుంటూ ఇక సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో కరోనా వైరస్ అరికట్టడంలో భాగంగా పెనుబల్లి మండల ప్రజలు స్వచ్ఛందంగా జనతా పార్టీలో పాల్గొన్నారని విదేశాల నుండి పెనుబల్లి మండలానికి 2 మాత్రమే వచ్చి వెళ్లారని వారి కుటుంబాలను కూడా అబ్జర్వేషన్లో ఉంచామని తెలియజేశారు. పెనుబల్లి మండలంలో మొత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు ఉండడంతో అక్కడ వాహనాలు రాకపోకలు దిగ్బంధనం చేయడంతో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు పెనుబల్లి మండలంలో మండలపాడు వీఆర్ఓ గరిక ఉపేంద్రరావు మాట్లాడుతూ రెవెన్యూ వారు ప్రజలకు ఎంతగానో సేవ చేస్తున్నారని ప్రజలు కూడా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. జనతా కర్ఫ్యూ మరియు లాక్డౌన్ మా మండలంలో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలే స్వచ్ఛందంగా ఇక్కడ జనతా కర్ఫ్యూలో పాల్గొనడం జరిగింది నిన్న కానీ ఈరోజు కానీ. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్తున్నాము. ఎందుకంటే పరిస్థితులు మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కలెక్టర్ గారు అందరూ చెప్పేది కూడా అదే. పరిస్థితులు రోజుకి అంటే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి రావచ్చు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన పైబడిన వారు, 10 సంవత్సరాలు లోపున్న పిల్లలు అసలే రావద్దు. అత్యవసరం అనిపిస్తే కుటుంబానికి ఒక్కరు నిత్యావసర సరుకుల కోసం పాలు కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా ఆహార పదార్థాల కోసం కానీ ఒక కుటుంబానికి ఒకరిని ప్రభుత్వం ఎలవ్ చేయడం జరిగింది. రోడ్ల మీద అసలు తిరగొద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే గాలిలో కూడా వస్తుంది అనేది చెప్పి అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి సోషల్ డిస్టెన్స్ కనీసం 3 మీటర్లు దూరం పాటిస్తే బాగుంటుంది. ఇక మన మండలంలోకి వచ్చే చెక్ పోస్ట్ పెట్టాము. ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో తిరుగూరుకి పెనుబల్లికి మధ్యలో బోర్డర్లో చెక్ పోస్ట్ పెట్టాము. ఇక ముతోల్లో మూఢ నమ్మకాలతో మహిళలు వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఒక్కొక్కడుకున్న మహిళలు వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేప చెట్టుకు పూజలు చేసి నీళ్లు పోస్తున్నారు. ఇక హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో బెల్ట్ షాపుల్లో లభించే మద్యం కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ నెల మార్చి 31 వరకు రాష్ట్రం లాక్డౌన్ ఉండడంతో మద్యం ఎక్కడా లభించకపోవడంతో సింగరేణి కాలనీలోకి ఎగబడ్డ మందుబాబులపై దాడులకు దిగారు స్థానికులు, పోలీసులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లాక్డౌన్ ను సీరియస్ గా తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండ్య. ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు. చీమను కూడా వదలకుండా కట్టుదిట్టం చేస్తున్న పోలీసులు. కరోనా వైరస్ పై కనీస అవగాహన లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనం. అనంతపురంలో రోడ్డుపైకి భారీగా చేరుకున్న పట్టణ ప్రజలు.
తాగుబోతుల అడ్డాగా మారిన రామచంద్రపురం అంబేద్కర్ భవన్ సమీప ప్రదేశాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.